మొత్తానికి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సమంత రాజ్ మోర్ పెళ్లి చేసుకోబోతున్నారు తొందరలోనే. అందరు కూడా ఫిక్స్ అయిపోయారు బ్లైండ్‌గా. ఎందుకంటే ఈ ఒక్క ఫోటో చూస్తే చాలు అందరికీ అర్థమైపోతుంది. వాళ్ళు ఏ రేంజ్‌లో ఏ పీక్ స్టేజ్‌లో ఉన్నారు అని చెప్పేసి. సో ఇన్ని రోజుల పాటు ఒకసారి జిమ్‌లో కనిపించారు. ఓకే ఫ్రెండ్‌షిప్. ఒకసారి గేమ్స్ ఆడుతున్నప్పుడు కనిపించారు. ఓకే ఫ్రెండ్‌షిప్. ఇంకొకసారి కార్‌లో కనిపించారు. ఓకే ఫ్రెండ్‌షిప్. అంటే ఈ విధంగా మనం సరిపెట్టుకుంటూ వచ్చాం. కొంతమంది లేదు అది ఫ్రెండ్‌షిప్ కాదు అంతకు మించి వాళ్ళు ప్రేమించుకుంటున్నారయ్యా తొందరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంత పూర్తి అర్థం కావట్లేదు అని చెప్పేసి చాలామంది అన్నారు. అయినా కూడా కొంతమంది ఏమన్నారు, లేదు వాళ్ళు సినిమాల పరంగా ఆ విధంగా వెళ్తున్నారు తప్ప సినిమాల గురించే కలిసి ఉంటున్నారు తప్ప వాళ్ళిద్దరి మధ్య స్నేహానికి మించి ఏది లేదని చెప్పేసి ఫ్యాన్స్ సరిపెట్టుకున్నారు. సో ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ అనేది లిమిట్స్ క్రాస్ చేసింది. పూజ చేసిన ఒక దగ్గర ఓకే అన్ని సందర్భాల్లో ఫ్రెండ్ అనేవాడు ఖచ్చితంగా పక్కన ఉంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే మనము రీసెంట్గా మాట్లాడుకున్నాము, సమంత గారు ముంబైలో ఒక ప్రైవేట్ పార్టీకి అటెండ్ అయ్యారు. అక్కడ తమన్నా గారు కావచ్చు మిగతా కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. మరి సమంత గారితో పాటు రాజ్ మోర్ కూడా వెళ్ళారా అంటే మనము ముందుగా అప్పుడు ఆ ఫొటోస్ వచ్చినప్పుడు మనకు కనిపించలేదు. సో ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా సమంత గారు కొన్ని ఫొటోస్ని కొన్ని గ్రూప్ ఆఫ్ ఫొటోస్ అన్నీ కూడా షేర్ చేశారు. అందులో చాలా ఫొటోస్ ఉన్నాయి, తన సింగిల్ ఫొటోస్ కావచ్చు గ్రూప్ ఫొటోస్ కావచ్చు. సో వాటిల్లో రాజ్ మోర్ గారు దిగినటువంటి ఈ ఫోటో కూడా ఉంది. సో ఈ ఫోటోని చూస్తే మ్యాక్సిమం మనకి ఏమర్థమవుతుంది, అరే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు భార్యాభర్తలు అనే విధంగా ఫస్ట్ అదే థాట్ వస్తుంది. సరే మనకంటే తెలుసు వాళ్ళు ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పేసి. సో అసలు సినిమాలకు సంబంధం లేని మనుషుల దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళని చూస్తే మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి మనం చూపిస్తే డెఫినెట్లీ వాళ్ళు పెళ్ళైన వాళ్ళేమో ఈ విధంగా దిగారు అని చెప్పేసి అనుకుంటారు, లేకపోతే పెళ్లి కాబోయేసిన వాళ్ళేమో అనుకుంటారు. బట్ ఇక్కడ ఏది కాదు. ఆల్రెడీ రాజ్ మోర్ గారికి పెళ్ళి అయిపోయింది, భార్య ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. మరి తనకేమైనా విడాకులు ఇచ్చారా ఇక్కడ సమంత గారితో కలిసి ఉంటున్నారు అంటే అది కూడా లేదు, ఇంకా విడాకులు కూడా కాలేదు. మరి కనీసం కొంచెం సెన్స్ అయినా ఉండాలి కదా అని చెప్పేసి అంటూ ఉన్నారు. సమంత గారిని కూడా అంటూ ఉన్నారు, ఓకే తనకు పెళ్ళయింది పిల్లలు ఉన్నారు తనకు విడాకులు ఇవ్వలేదని కూడా తెలిసినప్పుడు ఎట్లా కలిసి ఉంటున్నారమ్మా అని చెప్పేసి. సో ఏదేమైనప్పటికీ కూడా అసలు వీళ్ళ విషయంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక రకంగా ఎక్కడ కనిపించినా కూడా మాట్లాడుతూనే దాన్ని ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటారు. బట్ ఎప్పుడు ఆపుతారు ఇదంతా కూడా అంటే వాళ్ళు స్వయంగా చెప్పాలి కదా, ఓకే మేము పలానా డేట్ రోజు పెళ్లి చేసుకుంటాము లేకపోతే మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్తే ఇలాంటి రూమర్స్ ఉండవు. బట్ అంతా కలిసి తిరుగుతున్నారు, అంతా వెళ్తున్నారు, ఈ విధంగా ఇంత క్లోజ్గా ఫొటోస్ దిగుతున్నారు, బట్ పెళ్లి చేసుకుంటామని ఒక మాట మాత్రం చెప్పట్లేదు. సో ఆబ్వియస్లీ ట్రోలింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఈ యొక్క ఫోటో చాలా వైరల్ అవుతుంది. మరి ఇప్పటికైనా సమంత గారు కావచ్చు ఏమైనా రియాక్ట్ అయ్యి ఓకే సమాధానం చెప్తారా అంటే మరి వెయిట్ చేసి చూడాలి.